రాష్ట్ర కేబినెట్ విస్తరణతో నారాజులో ఉన్న నేతలకు కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులు వర్కౌట్ అయ్యాయి. మంత్రి పదవి కోసం ఆశపడి భంగపాటు పడిన నేతలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్ హైకమాండ్ పెద్దలతో ఫోన్లో మాట్లాడించి సర్ది చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 3 బెర్తులను హైకమాండ్ భర్తీ చేసింది. సామాజిక సమీకరణాల వారీగా బీసీ ముదిరాజు వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, అటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కి కేబినెట్ విస్తరణలో చోటు దక్కింది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కేబినెట్లో బెర్త్ దక్కకపోవడంపై సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన హైకమాండ్ పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఆదేశించారు. దీంతో సుదర్శన్ రెడ్డి ఇంటికెళ్లిన మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఎంపీ అనిల్ యాదవ్తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడారు. పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని, సీనియారిటీకి తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సుదర్శన్ రెడ్డికి హామీ ఇచ్చారు నేతలు. మరోవైపు మంత్రి పదవి ఆశించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేందుకు యత్నించారు పీసీసీ చీఫ్, ఇన్ఛార్జి మీనాక్షి. అయితే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. 2 రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. తొందరపడొద్దని, ఖచ్చితంగా వచ్చే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి తనకు ఖచ్చితంగా అవకాశం ఉంటుందని భావించారు సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అయితే ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఎవరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. పార్టీ తనను గుర్తించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే హైకమాండ్కు అల్టిమేటం ఇచ్చారు మల్రెడ్డి. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని లీక్ ఇచ్చారు. చివరకు మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి బుజ్జగించడంతో క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. హైకమాండ్ అన్ని అంశాలను పరిశీలించి రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. అంతకుముందు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మల్రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. ప్రాంతానికి కేబినెట్లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరికనే భావిస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇక మంత్రివర్గంలో చోటు దక్కక అసంతృప్తితో ఉన్న మరో నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి బుజ్జగించారు. అసంతృప్తి నేతలతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడించి నచ్చజెప్పించారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. మంత్రివర్గ విస్తరణ నిర్ణయం రావడంతోనే అలర్ట్ అయిన పీసీసీ చీఫ్ అసంతృప్తితో ఉన్న వారిని ఎలా కాంప్రమైజ్ చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు. పార్టీ పెద్దలతో మాట్లాడించి బుజ్జగింపు యత్నాల్లో సక్సెస్ అయ్యారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.